నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. భారత్ తొలి క్వాంటమ్ టెక్నాలజీ ఎకోసిస్టమ్కు ఈరోజు శంకుస్థాపన జరగబోతుంది. ఇదొక చారిత్రక ఘట్టం. అంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి అడుగులు వేస్తున్న సమయంలో ఇదొక పునాది. మరి రాష్ట్ర భవిష్యత్తుని మార్చడమే కాదు, పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు తిరిగి చూసేలా చేస్తున్న ఘట్టం ఇది. మరి ఈ ఎకోసిస్టమ్ రావడం వల్ల మనకి కలిగే లాభం ఏంటి అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దీని మీద కొంతమంది అపోహ సృష్టిస్తున్నారు, ఇప్పటికీ అదే పనిలో ఉన్నారు. కానీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు లక్షలాది ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ నిరుద్యోగ సమస్య అనేది ఉండకుండా పోతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది అందుకోసమేనా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో ఏ స్థాయిలో నిలబెట్టడానికి ఇది శంకుస్థాపనగా చూడాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఏపీలో అంటే ఒక చారిత్రక ఘట్టానికి శంకుస్థాపన జరుగుతుంది. అంటే భారతదేశంలోనే తొలి క్వాంటమ్ టెక్నాలజీ ఎకోసిస్టమ్కి ఈరోజు శంకుస్థాపన. మరి ఈ శంకుస్థాపన జరిగితే రాష్ట్ర భవిష్యత్తు ఎలా మారిపోబోతుంది, అండ్ ఈ శంకుస్థాపన తర్వాత దీన్ని పూర్తి చేయడానికి, స్టార్ట్ చేయడానికి కొంత గడువు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకొని దీని మీదే వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏంటా గడువు? ఆంధ్రప్రదేశ్ అటు పాజిటివ్ ఇటు నెగిటివ్, ఒకవైపు ప్లస్ ఇంకోవైపు మైనస్. అంటే క్వాంటమ్ వ్యాలీ మీరు చెప్తాను ఒకవైపు, క్రిమినల్స్ ర్యాలీ ఇంకోవైపు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న చూసాము, ఏది రప్ప రప్ప, లేకపోతే నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం, ఫ్లెక్సీలు, అసలు మోటార్ సైకిల్స్, అసలు ఎలా స్టంట్స్, విన్యాసాలు, ఇద్దరు చనిపోయారు. అటు గుంటూరులో, ఇక్కడ మళ్ళా బెజవాడలో. ఇక్కడ మరి ఇది క్వాంటమ్ వ్యాలీ, యువతకి మరి 30 ఏళ్ల భవిష్యత్తుకి పునాదులు, సరికొత్త సాంకేతిక విప్లవం. పాజిటివ్ సైడ్. ఎస్ సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఐటీ గేమ్ చేంజర్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. ఆ రోజు ఏంటి, అసలు ఐటీ కూడుబెట్టుద్దా అన్నారు. అవును సార్. కంప్యూటర్లు కూడుబెడతాయా అంటే ఇవాళ మరి 30 ఏళ్లుగా అవే కూడుబెడుతున్నాయి. మరి ఏది ఆ కంప్యూటర్లు ఎవరైతే ఆ రోజు ఎగతాళి చేశారో, రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, ఇవాళ దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళు మరేంటి ఐటీలో మనం చూసాం. నాదేళ్ల సత్య, ఎంతమంది ఇవాళ అసలు దిగ్గజ కంపెనీలకి మరి సీఈఓలుగా ఉన్నారు. తమిళనాడు నుంచి సుందర్ పిచాయ్, అటు మైక్రోసాఫ్ట్, ఇటు గూగుల్. అంటే రేపు రాబోయేది అందుకోవటం. ఇప్పుడు మీరు చెప్పిన ఈ క్వాంటమ్ అల్గారిథమ్స్, లేకపోతే ఈ క్వాంటమ్ అనలిటిక్స్, వీటిల్లో కూడా తెలుగు వాళ్లే ముందు ఉండాలి అనే దీంతో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ కూడా అడుగు ముందుకేశాడు. అంటే ఇప్పుడు ఈ క్వాంటమ్ ఇది ఇక రాబోయే గేమ్ చేంజర్. ఏది 1,00,000 మంది యువతకి ఇందులో తర్ఫీదు ఇవ్వాలని ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ క్వాంటమ్ కోర్స్ ప్రారంభమైంది. ఈ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో కూడా మరి బీటెక్ క్వాంటమ్ కోర్సులు పెడుతున్నారు. అటు యువతకు ఉపాధి కోసం 65,000 మంది రిజిస్టర్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఐబిఎం ఇప్పుడు ఈ క్వాంటమ్ సెంటర్ పెడుతుంది. టీసీఎస్, ఐబిఎం వీళ్ళ ద్వారా వస్తున్న 133 క్యూబిట్ సామర్థ్యం ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. అటు కేంద్ర మంత్రి మరి జితేంద్ర సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు చేస్తున్న శంకుస్థాపన. వాళ్ళు ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. 180 డేస్లో క్వాంటమ్ సెంటర్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయాలి అంటూ. అయిపోయింది, అసలు సాంతం తయారు కూడా అయిపోయింది. ఇంకా షిప్మెంటే మిగిలిందనో ఏదో అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా. దానికి కావాల్సినటువంటి పరికరాలు విదేశాల నుంచి తీసుకొచ్చి అసెంబుల్ చేయటం, దాంట్లో కూడా స్వయం సమృద్ధి సాధించాలి. ఇప్పుడు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వీళ్ళు చెప్తున్నది కూడా ఈ క్వాంటమ్ అల్గారిథమ్స్లోనే కాదు, క్వాంటమ్ హార్డ్వేర్లో కూడా మనం పట్టు సాధించాలి, గ్రిప్ పెంచుకోవాలి మన యువత అంటూ మొత్తం ఆ క్వాంటమ్ మిషన్, ఏది నేషనల్ క్వాంటమ్ మిషన్ మరి డైరెక్టర్ కూడా వచ్చారు, జిఎన్ రెడ్డి గారు. ఇప్పటికమ్మా దేశంలో 7 స్టార్టప్లు ఉన్నాయి. ఏది ఇప్పుడు పనిచేస్తోంది నేషనల్ క్వాంటమ్ మిషన్, 7 స్టార్టప్ల మీద పనిచేస్తోంది. ఒక 4 హబ్స్ ఏమో పెడుతున్నట్టున్నారు. వీటన్నిటికీ ఇవాళ ఏది మీరు చెప్పిన ఇంట్రోలో ఆ ఎకో
ఏది స్టార్టప్ ఎకో సిస్టమ్, ecosystem. అది ఇవాళ డెవలప్ చేయటం కోసం అమరావతి, ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయంగా ఇవాళ దృష్టి మొత్తం అసలు ప్రపంచ దేశాలన్నిటిలో ఎక్కడ ఈ అమరావతి అని ఎత్తుకుతున్నారు. నేను గూగుల్లో నువ్వు చూసినట్లయితే అసలు మామూలుగా వెళ్ళటం లేదన్నమాట. అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ, క్వాంటమ్ వ్యాలీ దేశంలో మొట్టమొదటి వ్యాలీ. అవును సార్. ఇప్పుడు ఆ సిలికాన్ వ్యాలీకి దీటుగా ఇవాళ క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ రూపొందాలని మరో 30 ఏళ్ళు మీరు చెప్పినట్టుగా రాబోయే యువతరానికి ఇదే ఉపాధి. అవును, ఇదే గేమ్ చేంజర్ అంటోందన్నమాట. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నీకు మొదటి అక్షరం ఏ, చివరి అక్షరం ఐ. అమరావతి కూడా అదే. ఏఐ అంటే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇవాళ అమరావతి ఇవాళ మరి కేర్ ఆఫ్ అడ్రస్గా. అంటే మీరు అంటుంటే సార్ నాకు ఒక మాట గుర్తుకొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు, ఆయన విజన్ గురించి చెప్తూ నేను ప్రపంచ పటంలోనే నెంబర్ 1 స్థానంలో మన రాష్ట్రాన్ని నిలబెడతాను అంటే అప్పుడు ఎవరికి అర్థం కాలేదు. ఈరోజు తొలి అనే పదం మీరు చెప్తుంటుంటే అంటే ఫస్ట్ మన దగ్గర స్టార్ట్ అవుతుందంటే రేపు ఎవరైనా సరే క్వాంటమ్ వ్యాలీ గురించి సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేది అమరావతి పేరే. ప్రపంచ పటంలో ఫస్ట్ నెంబర్ 1 స్థానంలోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. అంటే ఆయన ఎప్పుడు చెప్తుంటారు, యూదులతో పోలుస్తుంటాడు ఈయన. ఆంధ్రుల్ని ఆ జ్యూస్తో పోల్చి ఇన్నోవేషన్ ఈ ప్రపంచంలో ఒక సరికొత్త టెక్నాలజీ కావచ్చు, ఏ విప్లవం ప్రారంభమైనా మనమే ముందుండాలి. అవును, లీడర్స్గానే ఆంధ్రులు ఉండాలి తప్ప ఫాలోయర్స్గా ఉండకూడదు అనేదంటే ఇప్పుడు చంద్రబాబు ఇవాళ ఒక స్ఫూర్తి, ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి తప్ప వీళ్ళు ఏమంటారు ఎగతాళి చేస్తుంటారు. సెల్ ఫోన్ ఆయనే కనుక్కున్నాడంట, లేకపోతే కంప్యూటర్ ఆయనే కనుక్కున్నాడంట, ఇట్లా ఆయన్ని విమర్శించటం కాదు. ఇప్పుడు ఈరోజు సెల్ ఫోన్ అందరి చేతుల్లో ఉన్నది, మొత్తం ప్రపంచం ఇవాళ మరి కామన్ మ్యాన్ గుప్పెట్టుకు వచ్చిందంటే ఆ మొబైల్ ఫోన్ ఆ రోజు వాజ్పేయి ప్రధానిగా, చంద్రబాబు టాస్క్ ఫోర్స్ చైర్మన్గా టెలికాం రంగంలో తెచ్చిన సంస్కరణల ఫలితం ఈ మొబైల్ ఫోన్. అవును సార్. అంతేగాని ఈ మొబైల్ ఫోన్ నేను కనుక్కున్నానని ఆయన చెప్పలా. అంటే వీళ్ళు ఏంటంటే ఆయన ఏది చెప్పినా, ఆయన ఏ పాలసీ రూపొందించినా, ఏది అమలు చేసినా ఏదో రకంగా ఆయనకి తాటాకులు కట్టడమే పనిగా పెట్టుకున్నారు తప్ప అందులో మంచి ఏంటి, అందులో పురోగతి ఏంటి, అసలు దానివల్ల సమాజానికి కలిగే లాభం ఏంటి వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి కావాల్సిందల్లా నాశనం, విధ్వంసం, అరాచకం. మనం చూసాం కదా, ఫ్లెక్సీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఏ ఫ్లెక్సీ? నీవు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం, ఆ కుర్చీ పుట్టిందే మీ కుటుంబం కోసం. అంటే ఇవాళ మరి వీళ్ళు కూడా ఫ్లెక్సీలు పెట్టాలా చంద్రబాబు దగ్గర? ఇప్పుడు ఈరోజు పునాదిలో నీవు సృష్టించే క్వాంటమ్ టెక్నాలజీ కోసం ఎదురు చూస్తున్నా అంటే ఒక సైడ్ పాజిటివ్, ఒక సైడ్ నెగిటివ్. ఎక్కడ దేవుడు ఉంటాడో ఆయన చుట్టూ దెయ్యం కూడా తిరుగుతుంటుంది. ఇదే కదా మన ధర్మం నమ్ముతుంది ఇప్పటి నుండో. ఇప్పుడు మనం చూసాం తిరుమల తిరుపతిపై దేవుడు స్వామివారు, కానీ దాని చుట్టూతా మరి దెయ్యాలు చేరాయి. అదే కదా అప్పుడు ఈ కల్తీ నెయ్యి, ఇప్పుడు ఈ గోల అదే కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి. అంటే మనం అంటోంది అదే, మంచి ఉంటుంది దాని వెనకే చెడు కూడా ఉంటుంది. కాకపోతే జనం కూడా ఆలోచించాలి, జనం కూడా గ్రహించాలి. మంచి వైపు నడుద్దామా, చెడులో కలుద్దామా? ఇవాళ ఇటువైపేమో ఫౌండేషన్ వేస్తున్నారు దీనికి క్వాంటమ్ వ్యాలీకి, అటువైపేమో అతను క్రిమినల్స్ అందరినీ ర్యాలీ చేస్తున్నాడు. ఒక్కడు క్రిమినల్ ఎంతమందిని తయారు చేశాడు క్రిమినల్స్గా, హ్యాబిచువల్ అఫెండర్స్గా? ఇవాళ 100,000 లక్షల మందిని క్రిమినల్స్గా తయారు చేయాలని అతను కంకణం కట్టుకున్నాడు. ఈయనేంటి 100,000 లక్షల మందిని ఐటీ నిపుణులుగా చేశాడు, ఉపాధి కల్పించాలి, వాళ్ళందరూ కడుపు నింపాలి. 100,000 లక్షలు ఇవాళ క్వాంటమ్ మరి నిపుణులుగా రూపొందించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎటువైపు నడుస్తుందంటావు ఆంధ్రప్రదేశ్? ఖచ్చితంగా పాజిటివ్ చూడాలి, చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.